తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి పట్టణ బాట పడుతున్నారు. 7వ తేదీ వరకు 7 రోజుల పాటు కేవలం పట్టణ ప్రాంతాల్లో కొనసాగే ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలి రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే ఈ పర్యటనలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశమవుతారు. 2వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో పర్యటిస్తున్నారు. ఇక అక్కడ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం విద్యార్థులు పొదుపు మహిళలతో సమావేశమవుతారు. 3వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో పర్యటిస్తారు. అక్కడ 44 కోట్ల రూపాయలతో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణంతో పాటు 491.17 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. డిసెంబర్ 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటిస్తారు. పట్టణ మౌలిక వసతుల కల్పన నిధి నుంచి 18.70 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. 5వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో పర్యటిస్తారు. 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి భూమి పూజతో పాటు సుమారు 637 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 6వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటిస్తారు. 1800 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఎద్దుల జలాశయం ప్రధాన కాలువ పనులతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. చివరగా సిద్దిపేటలో పర్యటిస్తారు. 78 కోట్ల అంచనాలతో నిర్మించనున్న జిల్లా జైలు భవన నిర్మాణంతో పాటు 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు.